ప్రభాస్ నటించిన 'కల్కి 2898' భారీ విజయాన్ని సాధించింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించింది. అలాగే బిగ్ బి, అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో 'కల్కి 2' మీద అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే 'కల్కి 2' స్టార్ట్ కానుంది. మొదటి పార్ట్‌లో ప్రభాస్‌కు ఇంకా స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ పాత్ర నిడివి ఇంకా పెంచి ఉండాల్సిందని అభిమానులు కోరారు. ఇప్పుడు 'కల్కి' సీక్వెల్ షూటింగ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. 'కల్కి 2' భాగంలో ప్రభాస్‌కు మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తానని డైరెక్టర్ నాగ్ అశ్విన్ హామీ ఇచ్చాడు. ఇది విని ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. 'కల్కి 2898' చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1,200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పుడు రెండవ భాగం కథ ప్రభాస్ పైన ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంలో చాలా సన్నివేశాల్లో ప్రభాస్‌ను అమితాబ్ బచ్చన్ డామినేట్ చేశారన్న భావన అభిమానుల్లో ఉంది. అయితే రెండో పార్ట్ మొత్తం ప్రభాస్ చుట్టూనే ఉంటుందంటున్నాడు నాగ్ అశ్విన్. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర మరింత హైలైట్ అవుతుంది. వాళ్ళు తెరపై చాలాసేపు కనిపిస్తారు. మొదటి భాగం పాత్రలను పరిచయం చేయడానికే. అది ఇప్పుడు పూర్తయింది. రెండవ భాగం కర్ణుడు మరియు భైరవుడి కోణం ఆధారంగా ఉంటుంది. రెండో భాగంలో దీనిపై మరింత దృష్టి పెడతామని నాగ్ అశ్విన్ అన్నారు. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలో తాను దర్శకత్వం వహించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా 'కల్కి 2898' పార్ట్ 2 గురించి స్పందించాడు. ఈ క్రమంలో 'కల్కి పార్ట్ 2' ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపాడు. ఇందులో సుమతి, అశ్వత్థామ క్యారెక్టర్స్‌కి సంబంధించిన స్టోరీ నెరేషన్ జరుగుతుందని, ఇది కంప్లీట్ కాగానే సెట్స్ మీదకు తీసుకెళ్తామని చెప్పుకొచ్చాడు. సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుందని, ఇది ప్రధానంగా కర్ణ మరియు అశ్వత్థామ పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. ఇక షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం గురించి కూడా స్పందిస్తూ, ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో మొదలవుతుందని హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.